ఫైర్ సప్రెషన్ సిస్టమ్ యొక్క ఆపరేషన్ మరియు ఫైర్ సప్రెషన్ సీక్వెన్స్. విద్యుత్తు నడిచే కిచెన్ ఫైర్ సప్రెషన్ సిస్టమ్ అనేది వాణిజ్య కిచెన్ స్టవ్లు, ఎగ్జాస్ట్ హుడ్లు మరియు డక్ట్ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ప్రీ ఇంజనీర్డ్ ఆటోమేటిక్ ఫైర్ సప్రెషన్ సొల్యూషన్. ఇది గ్రీజు మంటలు మరియు ఇతర వంట సంబంధిత అగ్ని ప్రమాదాలను నియంత్రించడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ సిస్టమ్ ప్రధానంగా క్రింది భాగాలతో కూడి ఉంటుంది: ఏజెంట్ నిల్వ సిలిండర్, డ్రైవింగ్ గ్యాస్ సిలిండర్, వాటర్ ఫ్లో ఇంటర్లాక్ వాల్వ్, చెక్ వాల్వ్, ఫైర్ అలారం కంట్రోల్ ప్యానెల్, గ్యాస్ షట్ ఆఫ్ వాల్వ్, నాజిల్ అసెంబ్లీ, థర్మల్ సెన్సార్. కిచెన్ అప్లయన్స్ మంటల్లో చిక్కుకున్నప్పుడు మరియు ఉష్ణోగ్రత థర్మల్ సెన్సార్ ద్వారా సెట్ చేయబడిన పరిమితిని చేరుకున్నప్పుడు థర్మల్ పరికరం సక్రియమవుతుంది, వైర్ విడుదల యంత్రాంగాన్ని ట్రిగ్గర్ చేస్తుంది మరియు అగ్ని సంకేతాన్ని ప్రారంభిస్తుంది. ఫీడ్బ్యాక్ పరికరం ద్వారా ఫైర్ అలారం కంట్రోల్ ప్యానెల్కు సిగ్నల్ పంపబడుతుంది. ఎఫ్ఏసిపి శబ్ద మరియు దృశ్య అలారంను సక్రియం చేస్తుంది మరియు ఇంటర్లాక్ నియంత్రణ ఆదేశాలను పంపుతుంది. స్వయంచాలకంగా గ్యాస్ సరఫరాను నిలిపివేస్తుంది. వెంటిలేషన్ మరియు ఎగ్జాస్ట్ సిస్టమ్లను నిలిపివేస్తుంది. ఎగ్జాస్ట్ ఎయిర్ ఫ్లో ఆగిపోతుందని నిర్ధారించుకోవడానికి ఆలస్యం ప్రారంభ దశలోకి ప్రవేశిస్తుంది. సోలెనాయిడ్ యాక్చుయేటర్ డ్రైవింగ్ గ్యాస్ సిలిండర్ను ట్రిగ్గర్ చేస్తుంది. అధిక పీడన నైట్రోజన్ను విడుదల చేస్తుంది. నైట్రోజన్ డిప్రెషరైజ్ చేయబడి ఏజెంట్ నిల్వ సిలిండర్లోకి ప్రవేశిస్తుంది. సప్రెషన్ ఏజెంట్ను విడుదల చేయడానికి బలవంతం చేస్తుంది. యూనిఫామ్ పంపిణీ మరియు వేగవంతమైన ఆర్పడం కోసం స్టవ్వులు, హుడ్లు మరియు డక్ట్లపైన ఉంచిన నాజిళ్ల ద్వారా ఏజెంట్ విడుదల చేయబడుతుంది. విడుదలైన తర్వాత సిస్టమ్ ప్రెషర్ రిలీజ్ దశకు మారుతుంది. ఏజెంట్ విడుదలైన తర్వాత సిస్టమ్ వాటర్ ఫ్లో ఇంటర్లాక్ వాల్వ్ను సక్రియం చేస్తుంది. తక్కువ పీడన పరిస్థితులలో అధిక ఉష్ణోగ్రత ఉపరితలాలను చల్లబరచడానికి అదే పైపింగ్ ద్వారా శీతలీకరణ నీరు ప్రవహిస్తుంది. ఇది పునరాగ్నిని సమర్థవంతంగా నిరోధిస్తుంది.